హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కస్టమైజ్డ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూద్దాము. కస్టమైజ్డ్ చాక్లెట్ కవర్ ఎడిటింగ్ వీడియో మొన్న అప్లోడ్ చేశాను. చూసారా? అందరికి అర్థమయ్యేలాగా ఎడిటింగ్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను ఆన్సర్ చేస్తాను. సరే, ఇప్పుడు డ్రై ఫ్రూట్ చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే డార్క్ మిల్క్ కాంపౌండ్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. స్మాల్ పీసెస్‌లాగా కట్ చేసుకొని డబల్ బాయిలర్ మెథడ్‌లో గానీ, మైక్రోవేవ్‌లో గానీ మెల్ట్ చేసుకోవాలి. ఇది క్యావిటీ మౌల్డ్ అండి. 10 గ్రామ్స్ ఉంటది వెయిట్. నేను ఫస్టే డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకొని, డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మౌల్డ్‌లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయాలి. డ్రై ఫ్రూట్స్ వేశాక కాంపౌండ్‌ని మెల్ట్ చేసుకొని, దాన్ని బాగా మిక్స్ చేసి మౌల్డ్‌లోకి చాక్లెట్ పోర్ చేయాలి. చాక్లెట్ పోర్ చేశాక మౌల్డ్‌ని ఎక్కువ ట్యాప్ చేయకండి. లైట్‌గా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి 7-8 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే చాక్లెట్ సెట్ అయిపోయిద్ది. మీకు కావాలంటే డార్క్ 50 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, దానికి డబల్ మిల్క్ 100 గ్రామ్స్. మిల్క్ కాంపౌండ్ వచ్చేసి 100 గ్రామ్స్, డార్క్ వచ్చేసి 50 గ్రామ్స్. అలా అయినా చెయ్యొచ్చు వాటితో చాక్లెటు. టేస్ట్ అయితే అది కూడా చాలా బావుంటది. మౌల్డ్‌లో చాక్లెట్ ఫిల్ చేసుకున్నాక లైట్‌గా 2-3 టైమ్స్, ఎక్కువ ఫోర్స్‌గా వద్దండి, లైట్‌గా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. 7-8 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చాక్లెట్ సెట్ అయ్యాయో లేదో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు డీమోల్డ్ చేసుకోండి. చాక్లెట్స్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసా అండి. సెట్ అయిపోయాయి. డీమోల్డ్ చేస్తున్నాను. చాక్లెట్స్ డీమోల్డ్ చేశాక వ్రాప్ చేసుకోండి ఫస్ట్. వ్రాపింగ్ కూడా నీట్‌గా చేయాలండి. ఎలా పడితే అలా చేయకూడదు. నీట్‌గా చేయండి. మనం చాక్లెట్ ఫినిషింగ్ కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు నీట్‌గా ఫినిషింగ్ బావుంటే మనకి ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఎలా పడితే అలా నీట్‌గా లేకుండా మాత్రం చేయకండి. కొంచెం టైం పట్టినా కూడా నీట్‌గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు చాక్లెట్స్ చేశాక ఫొటోస్ కూడా నీట్‌గా తీయండి. నీట్‌గా ఫొటోస్ తీసి చక్కగా వాట్సాప్‌లో స్టేటస్, ఇన్‌స్టాలో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ అప్లోడ్ చేసుకోండి. మనకి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ రావాలంటే మన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి చెప్పండి. ఎప్పుడైనా 1 వీక్ ఒకసారైనా వాళ్ళకి ఫొటోస్ ఫార్వర్డ్ చేసి కొంచెం స్టేటస్ పెట్టండి అంటే పెడతారు. అప్పుడే మనకి ఆర్డర్స్ కూడా ఎక్కువొస్తాయి. ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు చూపిచ్చా కదా క్యాన్వా యాప్‌లో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే దీనికి ముందు వీడియో ఉంటది. ఒకసారి చూడండి ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది. ఫస్ట్ మనం క్యాన్వా యాప్‌లో ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేశాక మీరు ఫస్ట్ టైమ్ స్టిక్కరింగ్ చేపిస్తున్నారు. అంటే సైజ్ తెలీదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక చాక్లెట్ ప్రిపేర్ చేసుకొని గ్రాఫిక్ షాప్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. గ్రాఫిక్ షాప్ అంటే వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి విజిటింగ్ కార్డ్స్ అవన్నీ చేస్తారు కదా! వాళ్ళే ఈ స్టిక్కరింగ్ కూడా చేస్తారు. మనము ఎడిటింగ్ చేసుకొని ఒక చాక్లెట్ తీసుకొని వెళ్తే వాళ్ళు మనం ఏదైనా వేరే ఫొటోస్ ఉంటాయి కదా! అవి చూపిచ్చి మనకి ఇలా కావాలండి చేసిస్తారా అంటే వాళ్ళు చేసిస్తారు. ఎన్ని షీట్స్ కావాలి ఏంటి అని చెప్తే చేసిస్తారు వాళ్ళు. మనకి ఎడిటింగ్ రాకపోతే సరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఫోటో గానీ ఏదైనా సరే మ్యాటర్ మనం ఏం రాపిచ్చాలనుకుంటున్నామో అది ఎడిటింగ్ చేసి స్టిక్కరింగ్ గూడా తీసిస్తారు. ఎడిటింగ్ వస్తే పర్లేదు, లేదు అంటే వాళ్ళైనా ఎడిటింగ్ చేసిస్తారు. అలా తీసుకొని వెళ్ళాక సైజ్ చెప్పాలి వాళ్ళకి. చాక్లెట్ తీసుకెళ్తాం కాబట్టి మనకి ఇలా కావాలండి చాక్లెట్ అంటే వాళ్ళే సైజ్ గూడా చెప్తారు. లేదు అంటే నేను సైజ్ అదంతా చెప్పాను. ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. చూసి మనకి ఎన్ని కావాలి షీట్‌కి ఇన్నొస్తాయండి అని చెప్తారు. ఈ సైజ్ అయితే 12 వస్తాయి. ఇది విడ్త్ వచ్చేసి 10, హైట్ వచ్చేసి 11 ఇది సైజు. ఇది షీట్‌కొచ్చేసి 12 వస్తాయన్నమాట. ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని షీట్స్ తీపిచ్చుకోవాలి. షీట్ లెక్క ఉంటది. ఎక్కువ షీట్స్ తీపిస్తే మనకొచ్చేసి 40 రూపీస్ అలా పడతది షీటు. తక్కువ తీపిస్తే కొంచెం ఎక్కువనే చార్జ్ చేస్తారు.
మన ఆర్డర్‌ని బట్టి ఇంకా షీట్స్ తీపిచ్చుకోవాలి. కటింగ్ కావాలంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. లేదు అంటే షీట్ అలానే ఇస్తారు. మనం కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్నాక స్టిక్కర్ రిమూవ్ చేసి 4 సైడ్స్ కొంచెం స్టిక్కర్‌ని కట్ చేసుకొని సెంటర్‌లో చాక్లెట్ ప్లేస్ చేసి ఫోల్డ్ చేయాలి. మా వీడియోలో చూసారు కదా! ఇప్పుడు మీకు అర్థమైద్ది. కస్టమైజ్ ఫోటో చాక్లెట్స్ ఆహ్, ఇవి కూడా ప్రిపేరింగ్ వీడియోస్ నేను షార్ట్స్‌లో పెట్టాను. కావాలంటే ఒకసారి చూడండి. మీకేదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను.